బిర్యానీ కోసము ఆనియన్ ఫ్రై చేసుకుంటానండి. ఒక 6 తీసుకున్న ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ 6 కట్ చేసుకొని సన్నగా మనము గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాయండి, తీసేసుకుందాం. ఈ కలర్లో రావాలి. ఇది వచ్చేసి 3 పావు మటన్ అండి. అల్లం పేస్ట్ ఒక 2 స్పూన్ వేసుకుందాం. 1 స్పూన్ కారం, 2 స్పూన్స్ సాల్ట్. ఇప్పుడే ఫ్రెష్గా దంచుకున్న గరం మసాలా 1/2 టీ స్పూన్, 1 టీ స్పూన్ హోమ్ మేడ్ బిర్యానీ మసాలా నేను ఇంట్లో చేసిన, కొత్తిమీర, పుదీనా మన చెట్టుదే ఫ్రెష్ పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం క్రష్ చేసుకొని ఇట్లా వేసుకోవాలి. ఫ్రెష్ పెరుగు నైట్ తోడుపెట్టిన అది ఎక్కువ దీంట్లో ఒక 2 స్పూన్స్ 2 గంటలు వేసేసుకున్నాం. 1 కప్ ఆయిల్, మనము ఆనియన్ ఫ్రై చేసాం కదా అదే ఆయిల్ వేయాలి. ఒక లెమన్ కూడా పిండుకోవాలండి, పెద్ద సైజు లెమనే. ఇదంతా మిక్స్ చేసుకోవాలి, మంచిగా కలుపుకుందాం. బాగా కలపాలి, మంచిగా మసాలా అంతా ముక్కలు పట్టుకుంటే మంచిగా ఉంటుంది. లాస్ట్కి ఇది కసూరి మేతి చాలా బాగుంటుంది ఫ్లేవర్, ఇది వేస్తే. వేసి ఫైనల్గా కలిపి పెట్టుకొని ఒక 1 అవర్ అన్నా, లేకపోతే కనీసం మనకు టైం లేదు అంటే ఒక 1/2 అవర్ అన్నా పక్కన పెట్టుకుంటే మంచిగా ముక్కలకి బాగా మసాలా వెళ్ళి చాలా బాగుంటుంది. ఇది బాస్మతి అండి, పాత బియ్యం. చాలా 1 కేజీ రైస్ కడిగి పెట్టేసుకుందాం. 1 కేజీ ఉన్నాయి బియ్యం. మంచిగా 2 సార్లు కడిగి పక్కన పెట్టుకుంటే నానతాయి మనం బిర్యానీ చేయడానికి. చూడండి మంచి మ్యారినేషన్ అయింది. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. పచ్చిమిర్చి వేస్తున్నా, ఒక 5 పచ్చిమిర్చి కోసం పెట్టుకున్నా కదా నీళ్ళు, వాటర్ అందులో వేసేసుకుందాం. తేజ్పత్తా, పుదీనా, ఇంట్లో పుదీనా, ఇది మన ఇంట్లో పుదీనానే. దొడ్డు పేస్తున్నా, సన్నదే వేసుకోవచ్చు. సాల్ట్ అనేది ఎక్కువనే ఉండాలి బిర్యానీకి, వాటర్లో ఉప్పుగానే ఉండాలి. ఆయిల్, మనం ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా అదే ఆయిల్ 2 స్పూన్స్ చూద్దామండి. చూడండి, మమ్మీ ఇప్పుడు చికెన్ బిర్యానీ చేస్తుంది, మటన్ మీద చాలా తక్కువ వేస్తుంది. చికెన్ బిర్యానీ ఇష్టం, చికెన్ తినొద్దు అంటున్నారు కదా, అందుకనేసి మటన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. ఒక 70% ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి, ఎందుకంటే దమ్లో కూడా మనం ఉడికించుకుంటాం కదా. దమ్ పెట్టేద్దాము, అప్పుడు మళ్ళీ 100% అందులో ఉడుకుతుంది. చూస్తుంటే నోరు ఉడుతుందండి. అవునా, తిను. మనము ఇంట్లో చూపి ఇంట్లో గరం మసాలా, మళ్ళీ బిర్యానీ మసాలా ఇంట్లోనే చేసినా కదా, హోమ్ మేడ్ బిర్యానీ మసాలా. అదిరిపోతుందండి, వాసన అయితే సూపర్గా వస్తుంది. అదిరిపోతుంది, ఇల్లంతా గుమ్మగుమ్మలు ఆడుస్తుంది వాసన. ఇది వాటర్ బాయిల్ అయినాయండి, వాటర్ బాయిల్ అయినాయి. మనం ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. బాస్మతి రైస్ ఇట్లా మీద పడతాయి కాబట్టి చూసేసుకొని ఒక 70% కుక్ అవ్వాలండి. ఒక 70% కుక్ అయినాక అప్పుడు మనం దమ్ పెట్టుకుందాం. ఇట్లా అంటే ఉడికినట్టే.
చూడండి, అంతే. ఇట్లా 70% కుక్ అయింది, 75. ఇప్పుడు మనం దమ్ పెట్టుకుందాం. స్టవ్ ఆపేస్తా, ఆన్ చేసుకొని లేయర్స్ పెట్టుకుందాం మనం. ఓకే ఓకే. ఓకే, కొంచెము ఇందులోకెళ్ళి గ్రేవీ తీసుకొని మనం లేయర్స్ వేస్తాం కదా, అప్పుడు వేయాలి దాని పైనకెళ్ళి గార్నిష్ కలర్ కోసం, కలర్ ఫ్లేవర్స్ రైస్ కూడా పడుతుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. లేయరింగ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు అట్ట తీయాలా, ఇట్ట వేయాలా? ఎంత ఇట్లా ఒక్కొక్క మంచిగా దాని ఇట్లా సపరేట్గా మంచిగా చూసారా, అంత చాలా పర్ఫెక్ట్గా ఉడికింది రైస్ అనేది. మంచి ఒకటే లేయర్ వేస్తున్నాయి, ఎక్కువ వేస్తలేను. ఇది కొంచెం గ్రేవీ మనం ఇట్లా పైనుంచి ఇట్లా వేసేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం లిటిల్ బిట్ బిర్యానీ మసాలా స్ప్రింకిల్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది రైస్ కూడా పడుతుంది మంచిగా. మిగిలిన గ్రేవీ ఇట్లా వేసేసుకుందాం. న్యాచురల్ కలర్ వస్తుంది. న్యాచురల్ కలర్, మీకు కలర్ అవసరం ఉంటే కలర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే కలర్స్ ఎక్కువ వాడను. ఇదే పర్ఫెక్ట్ మంచి కలర్ వస్తుంది మనకి. కొత్తిమీర, పుదీనా మళ్ళీ ఒకసారి అది ఆనియన్ మర్చిపోయిన ఇందాక ఆ లేయర్ వేయడం. మళ్ళీ కొంచెం బిర్యానీ మసాలా, ఫ్రైడ్ ఆనియన్. బిర్యానీ అయిపోయింది, దమ్కి పెట్టేసినారు మమ్మీ. ఇప్పుడు పెంక మీద పెట్టేసింది. పెంక మీద పెట్టిన 5 minutes హై ఫ్లేమ్లో, ఒక 15 minutes లో ఫ్లేమ్లో పెట్టి దమ్ చేసుకుంటే మన 20 minutesలో మన బిర్యానీ రెడీ అయిపోతుంది. మటన్ బిర్యానీ రెడీ. యమ్మీ టేస్టీ. ఏమైనా వెయిట్ పెట్టుకుంటే సరిపోతుంది. సిల్వర్ ఫాయిల్ ఉన్నా పెట్టుకోవచ్చు. ఓకే అండి, మన 20 minutes అయింది. చూడండి, స్లోనే ఉంది. ఆఫ్ చేసేసుకుందాం స్టవ్. ఒక్క 5 minutes మనం వెంటనే తీయకుండా అట్లనే పెట్టేసి ఒక 5 నిమిషాలు అయినాక ఓపెన్ చేద్దాం. ఓకేనా? దాని ఫ్రెండ్స్, బిర్యానీ అయింది. ఎమ్మి బిర్యానీ. చూడండి, చూసారా? రండి ఫ్రెండ్స్, తిందాం మంచి ఎమ్మి బిర్యానీ. లంచ్లో మటన్ బిర్యానీ మా అబ్బాయి రేపు బర్త్డే కాబట్టి స్పెషల్ చేసిన అనమాట. మండే వచ్చింది, మండే తినాం కదా, అందుకనేసి ఇవాళ సండే, ఈరోజు నాన్ వెజ్ వండుకున్నాం. మండే మేము తినాము. చిన్నోడు ఎక్కువ మసాలా తినడు కాబట్టి ఇట్లా కొనుక్కోండి. ఫ్రెండ్స్, నేను చెప్తా టేస్ట్ ఎట్లా అయిందో. వాసనకి అసలు నీళ్ళు ఉడుతున్నాయి, అది తిప్పింది వాసన అయితే. ఇంకా కూడా చూడండి, చూసారా ఎంత బాగా కుక్ అయింది. ఇంకా కూడా చూడండి, పర్ఫెక్ట్ ఉడికింది. చూసారా? ఇంత సూపర్ ఫ్రెండ్స్.
ఇంత ఫుడ్ ఎంతకైనా ఆనియన్ సూపర్, చాలా బాగుంది. ఈరోజు ఫిబ్రవరి 23, రేపు మండే, నెక్స్ట్ డే నా పెద్ద కొడుకుది బర్త్డే ఉంది. అందుకనేసి బిర్యానీ చేసాను అనమాట, సండే స్పెషల్ బిర్యానీ. మండే మేము తినాం కాబట్టి ఇవాళ నేను బిర్యానీ చేసిన, రేపైతే వెజ్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఏం చేస్తున్నా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే అండి, బాయ్. నువ్వు చెప్పరా ఎట్లుందన్నది? బిర్యానీ సూపర్ ఉంది. తినేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.